ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సమయం దగ్గర పడుతుంది. మరో 1 మంత్లో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. సో ఫిబ్రవరి 19 నుండి స్టార్ట్ కాబోయే ఐసీసీ ఈవెంట్ మీద అయితే చాలా హైప్ ఉంది. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆడబోతున్నారు. సో 8 జట్ల మధ్య జరిగే ఈవెంట్ గురించి అయితే మనం ఇక్కడ నుండి వీడియోస్ చేసుకోవడం మొదలు పెడదాం. అంటే అన్ని టీంలకు సంబంధించి ర్యాంకింగ్ వీడియోస్తో పాటు ప్రతి టీంకు డెడికేట్ చేస్తూ ఒక వీడియో కూడా చేస్తాను. సో వీటన్నిటిని మనం ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతున్నప్పుడే కవర్ చేసేసుకుందాం. అండ్ ఇందులో భాగంగానే మనం ఈ వీడియోలో అన్ని టీమ్స్ యొక్క స్క్వాడ్ను ర్యాంక్ చేద్దాం. అంటే ఎవరి దగ్గర బెస్ట్ స్క్వాడ్ ఉంది, అలాగే ఎవరి దగ్గర వీక్ స్క్వాడ్ ఉంది. సో ఇలా 8 to 1 వరకు వాళ్ళ ప్రీవియస్ పెర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకుని ర్యాంక్ చేసుకుంటూ వెళ్దాం. దీంతో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 8 బంగ్లాదేశ్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ స్క్వాడ్ అయితే అంత బలంగా కనిపించట్లేదు. మెయిన్ వాళ్ళ రీసెంట్ ఫామ్ చూసుకున్నా అంత గొప్పగా లేదు. సో బంగ్లాదేశ్ టీం అయితే 2024లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అంతకుముందు మాత్రం వన్డే ఫార్మాట్లో అద్భుతమైన ఫలితాలు సాధించినప్పటికీ లాస్ట్ ఇయర్లో చూసుకుంటే మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్స్లో ఆ టీం 38 వన్డే మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, 24 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే లాస్ట్ ఇయర్స్లో వన్డేలో వాళ్ళ విన్ పర్సెంటేజ్ కేవలం 36.84గానే ఉంది. సో ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ టీం అయితే ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేరు, అలాగే వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ స్క్వాడ్ కూడా లేదు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ వీక్గా ఉండడంతో పాటు టాప్ ప్లేయర్స్ కూడా అంత మంచి ఫామ్లో లేరు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ నజ్ముల్ హుసేన్ షాంటో, తంజీద్ హాసన్ మరియు తౌహిద్ రిదోయ్. వికెట్ కీపర్స్ ముష్ఫికుర్ రహీం, జేకర్ అలీ మరియు పర్వేజ్ హుసేన్. ఆల్రౌండర్స్ సోమ్య సర్కార్, మహమ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రెహాద్ హుసేన్, నసూ మహమ్మద్ మరియు తంజీబ్ షకీబ్. బౌలర్స్ టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజ్ రెహమాన్ అండ్ నహీద్ రాణా. ఈ స్క్వాడ్లో చూసుకుంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ప్లేయర్స్ లైక్ ముష్ఫికుర్ రహీం, ముస్తాఫిజ్ రెహమాన్, టస్కిన్ అహ్మద్ అండ్ మహమ్మదుల్లా వీళ్ళందరికీ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మెహదీ హసన్ మిరాజ్తో పాటు తౌహిద్ రిదోయ్ లాంటి మంచి ఎగ్జైటింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఈ స్క్వాడ్తో బంగ్లాదేశ్ టీం సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం. మెయిన్ వాళ్ళ గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లాంటి టాప్ టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళని ఓడించి బంగ్లాదేశ్ టీం సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టమైన పనే. నెంబర్ 7 ఇంగ్లాండ్. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో చాలా స్ట్రగుల్ అవుతున్న టీమ్స్లో ఇంగ్లాండ్ టీం కూడా ఒకటి. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో చూసుకుంటే ఆ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. వన్డే వరల్డ్ కప్లో ఘోరంగా ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా క్వాలిఫై అవుతారు లేదని చెప్పి డౌట్స్ వచ్చాయి. సో ఇంగ్లాండ్ టీం అయితే ప్రజెంట్ అంత బలంగా లేదు, అలాగే అంత మంచి ఫామ్లో కూడా లేరు. మెయిన్ వాళ్ళు వన్డే వరల్డ్ కప్ తర్వాత 3 వన్డే సిరీస్లు ఆడారు. అండ్ 3 వన్డే సిరీస్లో కూడా వాళ్ళు ఓడిపోయారు, ఒక్కడు కూడా గెలవలేదు. ఎస్పెషల్ వాళ్ళు వెస్టిండీస్ లాంటి టీం అయితే 2 వన్డే సిరీస్లు ఓడిపోయారు. సో ఇంగ్లాండ్ టీం అయితే లాస్ట్ ఇయర్స్లో 31 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, 17 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 45.16గా మాత్రం ఉంది. సో ఒకప్పుడు వన్డే వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టీం గత కొన్నేళ్ళుగా మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. మెయిన్ వాళ్ళ దగ్గర ఈ ఫార్మెట్కు సూట్ అయ్యే ప్లేయర్స్ తక్కువగా ఉండడం మైనస్గా మారింది. సో మీరు ఒకసారి ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ బెన్ డకెట్, జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్. వికెట్ కీపర్స్ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ అండ్ జేమీ స్మిత్. ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బ్యాథెల్, బ్రేడెన్ కార్స్ మరియు జేమీ ఓవర్టన్. బౌలర్స్ జాఫర్ ఆర్చర్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, అదిల్ రషీద్ మరియు సకీబ్ మహ్మూద్. ఈ స్క్వాడ్లో చూసుకుంటే వన్డే ఫార్మాట్కు సూట్ అయ్యే ప్లేయర్స్ చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. మీలో ఒకప్పుడు ఇంగ్లాండ్ టీం అంటే ఆల్రౌండర్స్తో నిండిపోయి ఉండేది. ఎస్పెషల్లీ బెన్ స్టోక్స్ మరియు శామ్ కరన్ లాంటి వాళ్ళ టీంకి గేమ్ చేంజర్స్గా ఉండేవారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ స్క్వాడ్లో వాళ్ళు లేరు. అలాగే మొయిన్ అలీ లాంటి స్పిన్ ఆల్రౌండర్ కూడా లేకపోవడం ఆ టీంకు బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లాండ్ టీం అయితే అంతకంటే బెటర్ స్క్వాడ్తో కూడా వన్డే వరల్డ్ కప్లో రాణించలేకపోయింది. మరి చూడాలి మరి ఇంగ్లాండ్ టీం ఈ స్క్వాడ్తో సెమీఫైనల్ వరకు క్వాలిఫై అవ్వగలుగుతారా, లేకపోతే గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోతారా అనేది. నెంబర్ 6 న్యూజిలాండ్. వీళ్ళు కూడా కొంతవరకు ఇంగ్లాండ్ లాంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ వాళ్ళు కూడా వన్డే ఫార్మాట్లో సరిగ్గా రాణించలేకపోతున్నారు. సో కివీస్ టీం అయితే వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు రాగలిగింది. కానీ తర్వాత చూసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఈ ఫార్మాట్లో బాగా డిప్ అయింది. మెయిన్లీ కేన్ విలియమ్సన్ కెప్టెన్గా దిగిపోయిన తర్వాత ఆ టీం అనుకున్న ఫలితాలు సాధించలేకపోతుంది. సో న్యూజిలాండ్ టీం అయితే గత 2 ఇయర్స్లో 37 మ్యాచ్లు ఆడితే కేవలం 17 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, 20 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 45.94గా మాత్రమే ఉంది. సో డెఫినెట్లీ న్యూజిలాండ్ వాళ్ళు అయితే వన్డే ఫార్మాట్లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు. అఫ్కోర్స్ మన టీమిండియా మీద అయితే వాళ్ళు ఇప్పుడు మ్యాచ్లు గెలుస్తారు. బట్ మిగతా టీమ్స్ మీద చూసుకుంటే మాత్రం వాళ్ళంత డామినెన్స్ కనబరచలేకపోతున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే మాత్రం ఆన్ ది పేపర్ చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే కేన్ విలియమ్సన్, విలియం మరియు మార్క్ చాప్మన్ ఉన్నారు. అండ్ వికెట్ కీపర్స్ టామ్ లేథమ్, డివాన్ కాన్వే. అలాగే ఆల్రౌండర్స్ చూసుకుంటే మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర మరియు నాథన్ స్మిత్. ఇక బౌలర్స్ విషయానికి వస్తే లాకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, విల్ ఓరూర్క్ మరియు బెన్ సీర్స్ ఉన్నారు. ఈ స్క్వాడ్లో అయితే ఖచ్చితంగా 2 పెద్ద పేర్లు మిస్ అవుతున్నాయి. అవే టీమ్ సౌతి మరియు ట్రెంట్ బోల్ట్. వీళ్ళిద్దరు కనుకుంటుంటే న్యూజిలాండ్ టీం ఇంకా బలంగా ఉండేది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాళ్ళ పేస్ అటాక్ అంత రిలయబుల్గా కనిపించట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ క్యాప్టెన్సీ విషయంలో మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. మొన్నటి వరకేమో వన్డే ఫార్మాట్లో టామ్ లేథమ్ని క్యాప్టెన్గా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో మిచెల్ శాంట్నర్ని క్యాప్టెన్ చేశారు. సో కేన్ మామ్ ఇప్పుడైతే క్యాప్టెన్సీ వదిలేసాడు, ఆ తర్వాత న్యూజిలాండ్ టీం స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్ రీసెంట్గా T20 వరల్డ్ కప్లో కూడా చూసాం, వాళ్ళు కనీసం సూపర్ 8 దశ కూడా రాలేకపోయారు. సో డెఫినెట్లీ న్యూజిలాండ్ టీం ఏదైతే ఛాంపియన్షిప్లో ప్రెజర్ ఉండకపోతుంది.
చూడాలి మరి వాళ్ళు ఈ ప్రెజర్ని తట్టుకుని సెమీఫైనల్ వరకు రాగలరా లేదనేది. నెంబర్ 5 ఆఫ్ఘనిస్తాన్. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో బాగా ఎమర్జ్ అవుతున్న టీమ్స్లో ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా ఒకటే. ఇన్ఫాక్ట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. సో గత కొంతకాలంగా చూసుకుంటే వైట్ బాల్ ఫార్మాట్స్లో ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా కన్సిస్టెంట్గా రాణిస్తుంది. మెయిన్లీ వన్డే వరల్డ్ కప్లో చూసాం, ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వచ్చినంత పని చేశారు. అలాగే తర్వాత లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే సెమీఫైనల్కి వచ్చేసారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు వరుసగా 4 వన్డే సిరీస్లు గెలిచారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన టీం మీద కూడా వాళ్ళు 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్నారు. అలాగే లాస్ట్ ఇయర్స్లో వాళ్ళు వన్డే రికార్డ్ చూసుకున్న 33 వన్డే మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లో గెలిచారు, 18 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 45.45గా ఉంది. సో డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ టీంని అయితే మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కూడా మంచి కాంపిటేటర్స్గా మరి అవకాశాలు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బలంగానే కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ బౌలింగ్ అటాక్తో పాటు మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ స్క్వాడ్ని చూసుకుంటే బ్యాట్స్మెన్ అస్మతుల్లా షాహిదీ, ఇబ్రహీం చద్రాన్ అండ్ సిద్దుకుల్లా అత్తల్. వికెట్ కీపర్స్ రెహమానుల్లా గుర్బాజ్ మరి ఇక్రమ్ అలికిల్. ఆల్రౌండర్స్ రెహమద్ షా, అజ్మతుల్లా మర్జాయ్, మొహమ్మద్ నబీ, గులబ్దీన్ నాయిబ్ మరియు రషీద్ ఖాన్. బౌలర్స్ నూర్ అహ్మద్, అల్లా గజన్ఫర్, ఫజలక్ ఫరూకీ, నావీద్ జద్రాన్ అండ్ ఫరీద్ అహ్మద్. ఈ స్క్వాడ్లో చూసుకుంటే మనకు కొన్ని కొత్త నేమ్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ అల్లా గజన్ఫర్ లాంటి ఒక మిస్టరీ స్పిన్ బౌలర్ వాళ్ళకు ఒక గేమ్ చేంజర్ కాగలడు. అలాగే తనతో నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ మరియు మహమ్మద్ నబీ. సో వాళ్ళ స్పిన్ అటాక్ అయితే చాలా బలంగా ఉంది. బట్ పేస్ అటాక్ విషయానికి వస్తేనే కాస్త ఇన్ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఎప్పుడు ఉండే బిగ్ ప్రాబ్లం వాళ్ళ బ్యాటింగ్. కేవలం ఓపెనర్స్ మాత్రమే బాగా రాణిస్తూ ఉంటారు. బట్ మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ ఎక్కువగా రన్స్ కొట్టడం మనం కొంతవరకు అరుదుగా చూస్తాం. బట్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ టీంకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళంతా కలిసికట్టుగా ఆడతారు. అండ్ అదే కనుక కంటిన్యూ చేయగలిగితే వాళ్ళైతే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదో ఒక పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. మెయిన్ వాళ్ళ గ్రూప్లో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా లాంటి వాళ్ళని అప్సెట్ చేయగలిగితే వాళ్ళు సెమీఫైనల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మనమైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ టీంని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నెంబర్ 4 సౌత్ ఆఫ్రికా. రీసెంట్ ఇయర్స్లో క్రికెట్లో బాగా ఎమర్జ్ అవుతున్న టీం సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళైతే గత కొంతకాలంగా 3 ఫార్మాట్స్లో కూడా చాలా నిలకడగా రాణిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు వచ్చారు. అండ్ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఫైనల్కి వచ్చేసారు. అలాగే రీసెంట్గా చూసుకుంటే WTC ఫైనల్కి కూడా క్వాలిఫై అయ్యారు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్ అయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాళ్ళ టీం చాలా వరకు సెటిల్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఎనివే ప్రజెంట్ వన్డే ఫార్మాట్లో వాళ్ళ ఫామ్ చూసుకుంటే మాత్రం మరీ అంత గొప్పగా లేదు. రీసెంట్గా వాళ్ళు తమ సొంత గడ్డ మీద పాకిస్తాన్ మీద వైట్ వాష్ అయ్యారు. అలాగే గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ టీం మీద కూడా ఒక వన్డే సిరీస్ ఓడిపోయారు. సో వన్డే వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం 4 వన్డే సిరీస్లు ఆడితే ఒక్క సిరీస్లో మాత్రమే గెలిచారు, అది కూడా ఐర్లాండ్ టీం మీద. బట్ మిగతా 3 సిరీస్లో మాత్రం వాళ్ళు పరాజయాలే చవి చూశారు. కానీ లాస్ట్ ఇయర్స్లో వాళ్ళ రికార్డ్ చూసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంది. 34 మ్యాచ్లు ఆడితే 19 మ్యాచ్లో గెలిచారు, 15 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 55.88గా ఉంది. సో వన్డే వరల్డ్ కప్ మరి అంతకుముందు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా బాగా రాణించింది, కానీ రీసెంట్గానే కాస్త గాడి తప్పారు. బట్ ఏమో మనమైతే సౌత్ ఆఫ్రికా టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ స్క్వాడ్ ఉంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ టెంబా బవూమా, టోనీ డి జార్జ్, డేవిడ్ మిల్లర్, ట్రైస్టన్ స్టబ్స్ మరియు రసీ వాండర్ డెసెన్. వికెట్ కీపర్స్ హెన్రిక్ క్లాసెన్ మరియు రయాన్ రకాల్టన్. ఆల్రౌండర్స్ ఏడెన్ మాక్రమ్, వియాన్ మల్డర్ మరియు మార్క్ ఎన్సన్. బౌలర్స్ క్యాషో మహారాజ్, టాబ్రే షంసీ, కైగుసరబడా అండ్ లుంగి ఇంగిడే. సో ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్లో మొత్తం 14 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళైతే ఇనిషియల్గా హెన్రిక్ నోకియాని పిక్ చేసుకున్నారు, బట్ అతనైతే ఇంజరీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే అతనికి ఇంకా రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయలేదు. మోస్ట్ లైక్లీ జెరాల్డ్ కోజ్జా లేకపోతే జార్జ్ లిండే, ఇద్దరు ఎవరో ఒకరిని పిక్ చేయొచ్చు. మళ్ళీ కాజ్జాకి ఇంజరీ ఉందంటున్నారు. సో అదే కనుక నిజమైతే ఖచ్చితంగా లిండేని పిక్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ అయితే బలంగానే కనిపిస్తుంది. మెయిన్లా పేస్ అండ్ స్పిన్ బౌలింగ్లా బ్యాలెన్స్ ఉంది. ఇద్దరు స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు, అలాగే పేస్ బౌలింగ్ కూడా బాగుంది. అయితే బ్యాటింగ్ విషయంలో నా టీం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. మెయిన్లీ పాకిస్తాన్కి అగెనిస్ట్గా చూసాం, వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఒక క్లాసెన్ మాత్రమే అద్భుతంగా రాణించాడు. సో సౌత్ ఆఫ్రికా టీం కనుక తమ బ్యాటింగ్ కష్టాలకు చెక్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు రావచ్చు. నెంబర్ 3 పాకిస్తాన్. ఈ లిస్టులో పాకిస్తాన్కి 3rd ర్యాంక్ అవ్వడం చూసి చాలామంది షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వీళ్ళని 3rd ర్యాంక్లో పెట్టేందుకు చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ టీం పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు అంత మంచిగా అనిపించలేదు. మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్ వాళ్ళు చాలా ఘోర పరాజయాలు చూశారు సొంత గడ్డ మీద. కానీ వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే మాత్రం ఆ టీం చాలా బలంగా ఉంది భయ్య. మెయిన్లీ లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 5 వన్డే సిరీస్లు గెలిచారు. కేవలం ఏషియా కప్ మరియు వన్డే వరల్డ్ కప్ ఈ రెండింటిలో మాత్రం ఓడిపోయారు. కానీ అంతకుముందు చూసుకుంటే న్యూజిలాండ్ మీద ఒక సిరీస్ గెలిచారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక సిరీస్ గెలిచారు. అండ్ వన్డే వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా మీద సిరీస్ కొట్టారు. అలాగే జింబాబ్వే వెళ్ళి అక్కడ సిరీస్ గెలిచారు. అలాగే సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాని వైట్ వాష్ చేశారు. సో వన్డే ఫార్మాట్లో ప్రజెంట్ పాకిస్తాన్ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్స్లో వాళ్ళు 33 మ్యాచెస్ ఆడితే 21 మ్యాచెస్లో గెలిచారు, 12 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 63.63గా ఉంది. పైగా ఇంకో విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగానే జరగబోతుంది. అంటే వాళ్ళ హోమ్ కంట్రీలో ఆడబోతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళైతే హోమ్ సైడ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవాలని చూస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ టీం డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళు చివరిగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్గా నిలిచారు. దీంతో ఎక్కడొక్కడ మనమైతే పాకిస్తాన్ టీంని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
అయితే వాళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ప్రజెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మిగతా 8 టీమ్స్ కూడా తమ ప్రొవిజనల్ స్క్వాడ్స్ను అనౌన్స్ చేశారు. బట్ పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు ఇంకా డిలే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి కొంతమంది ప్లేయర్స్ విషయంలో ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయంట. సో దాని గురించి పాకిస్తాన్ టీం తమ స్క్వాడ్ని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మరి ఎన్నో ప్రజెంట్ వాళ్ళ రీసెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. దీంతో పాకిస్తాన్ టీం తమ స్థాయికి తగ్గట్టు రాణించగలిగితే ఈజీగా సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 2 ఆస్ట్రేలియా. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫేవరెట్స్గా బరిలో దిగబోతున్న టీమ్స్లో ఆస్ట్రేలియా టీం కూడా ఒకటి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా మంచి స్క్వాడ్ ఉండడమే కాదు, ప్రజెంట్ వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ గెలుచుకుని వాళ్ళైతే చాలా మంచి ఊపులో ఉన్నారు. ఎస్పెషల్ ఐసీసీ ఈవెంట్స్ అంటే ఆస్ట్రేలియా టీం ఎలా ఆడుతుందో మనం కళ్ళారా చూసాం. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా వాళ్ళ నుంచి అయితే మరోసారి మనం డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మిగిలిన గత 2 ఏళ్ళుగా చూసుకుంటే వన్డే ఫార్మాట్లో వాళ్ళు మొత్తం 33 మ్యాచ్లు ఆడితే 21 మ్యాచ్లు గెలిచారు, 12 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ కూడా 63.63గా ఉంది. సో ఆస్ట్రేలియా వాళ్ళు అయితే వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అలాగే తర్వాత వెస్టిండీస్ మీద ఒక వన్డే సిరీస్ గెలిచారు అండ్ ఆల్సో ఇంగ్లాండ్ మీద కూడా వన్డే సిరీస్ గెలిచారు. బట్ రీసెంట్గానే పాకిస్తాన్ టీం మీద తమ సొంత గడ్డ మీద 2-1 తేడాతో ఒక సిరీస్ ఓడిపోయారు. సో ఒకటే తప్పిస్తే ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం యొక్క ఫామ్ బాగానే ఉంది. మెయిలీ స్క్వాడ్ చూసుకుంటే ఫార్మాట్కు సరిపోయే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి బ్యాట్స్మెన్గా ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ మరి మ్యాథ్యూ షాట్ ఉన్నారు. అండ్ వికెట్ కీపర్స్గా అలెక్స్ క్యారీ మరి జాస్ ఇంగ్లీష్ టీంలో ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ మరి ఆరెన్ హార్డీ ఈ 4 ఉన్నారు. అండ్ బౌలర్స్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, జాస్ హేజల్వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ మరి ఆడమ్ జంప్. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా టీం అయితే ఆన్ పేపర్ చాలా బలంగా కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ బ్యాటింగ్ అటాక్ చూసుకుంటే చాలా స్కేరీగా కనిపిస్తుంది. వన్డే వరల్డ్ కప్కు ఇప్పటికీ ఉన్న చేంజ్ ఏంటంటే డేవిడ్ వార్నర్ ఒకరు లేడు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర జాస్ ఇంగ్లీష్ మరి మ్యాథ్యూ షాట్ లాంటి మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళ పేస్ బౌలింగ్ అటాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమిన్స్, హేజల్వుడ్ మరి స్టార్క్ వీళ్ళు ముగ్గురు తమదైన రోజున వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలరు. అలాగే మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరి స్టోయినిస్ ముగ్గురు కూడా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర అయితే చాలా బలమైన స్క్వాడ్ ఉంది. బట్ ఒక లూప్ హోల్ ఏంటంటే స్పిన్ ఆప్షన్స్ ఎక్కువగా లేవు. కేవలం ఆడమ్ జంప్ మరి మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరు మాత్రమే నోన్ స్పిన్నర్స్. కానీ పాకిస్తాన్లో పిచ్చులు చూసుకుంటే కొంతవరకు స్పిన్ బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తూ ఉంటాయి. మేబీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లాంటి ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ మ్యాచ్ జరగబోతుంది. సో అలాంటి సందర్భాల్లో మేబీ ఆస్ట్రేలియా టీం కొంతవరకు స్ట్రగుల్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ వాళ్ళ దగ్గర అయితే ఒక ఛాంపియన్స్ స్క్వాడ్ ఉందని చెప్పుకోవాలి. నెంబర్ 1 టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ది స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉన్న టీం మన టీమిండియా అని చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్ ఫామ్ చూసుకొని అందరికంటే ది బెస్ట్ ఫామ్లో ఉన్న టీం మన టీమిండియానే. సో లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్ మన టీమిండియాకి ఏమీ పనిగట్టుకుని ఇవ్వలేదు, మన వాళ్ళ స్టాట్స్ చూసి ఇచ్చాను. మెయిన్లీ మిగతా టీమ్స్ యొక్క స్క్వాడ్స్తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళ దగ్గర చాలా మంచి బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉంది. సో మన వాళ్ళ స్క్వాడ్ గురించి ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం. అయితే రీసెంట్ ఫార్మేషన్కి వస్తే చాలా మంది శ్రీలంక మీద వన్డే సిరీస్ ఓడిపోవడమే చూస్తారు. బట్ అంత ముందు చూసుకుంటే మన టీమిండియా ఒక ఎదురులేని టీం లాంటిదే. ఆ ఒక్క వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పక్కన పెడితే మన వాళ్ళు మిగతా సిరీస్లు అతరకొట్టేశారు. సో మన టీమిండియా అయితే గత 2 ఇయర్స్లో మొత్తం 37 వన్డే మ్యాచ్లు ఆడారు. అండ్ 37 వన్డే మ్యాచ్లు ఏకంగా 27 మ్యాచ్లు గెలిచారు. 9 అంటే 9 మాత్రం ఓడిపోయారు. మిగిలిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సో లాస్ట్ ఇయర్స్లో మన టీమిండియా విన్ పర్సెంటేజ్ 75 ఉంది. అంటే ఈ లిస్ట్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్న టీమ్స్లో అందరికంటే బెస్ట్ విన్ పర్సెంటేజ్ మన టీమిండియాకే ఉంది. ఇక మన టీమిండియా స్క్వాడ్ చూసుకున్నా చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మరి యశస్వి జైస్వాల్ ఉన్నారు. అండ్ వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరి వాషింగ్టన్ సుందర్. అండ్ బౌలర్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్లో ఫలానా లూప్ హోల్ ఉందని చెప్పడానికి లేదు. స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది, అలాగే పేస్ బౌలింగ్ కూడా బాగుంది. అదే మీరు ఆస్ట్రేలియా లాంటి టీం చూసుకుంటే వాళ్ళకి స్పిన్ అటాక్ అంత బలంగా కనిపించట్లేదు. బట్ వేరేజ్ మన టీమిండియాకి స్పిన్ అటాక్ బాగుంది, అలాగే పేస్ అటాక్ కూడా బాగుంది. అండ్ మన బ్యాటింగ్ విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన టీమిండియా లైనప్లో ఆడుతున్న టాప్ 5 బ్యాట్స్మెన్ అందరికీ కూడా 45 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది వన్డే ఫార్మేట్లో. సో నేనేదో మన టీమిండియా మన టీం కాబట్టి నెంబర్ 1 ప్లేస్ అవ్వలేదు, అన్ని బాగున్నాయి కాబట్టి నెంబర్ 1 ప్లేస్ ఇచ్చా. మెయిన్లీ T20 వరల్డ్ కప్ ర్యాంకింగ్ వీడియోస్ చూడండి ఒకసారి, ఎక్కడ కూడా మన టీమిండియాకి నెంబర్ 1 ప్లేస్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు మన టీం అంత బ్యాలెన్స్డ్గా కనిపించలేదు. అయితే ఈసారి చూసుకుంటే మాత్రం ఆన్ ది పేపర్ మన టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. పైగా మన వాళ్ళకొని ఇంకో అడ్వాంటేజ్, అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ వికెట్ మీద ఆడబోతున్నారు. సో మన వాళ్ళకి ట్రావెలింగ్ చేయాలనే ప్రెజర్ ఉండదు, అలాగే ప్రతి మ్యాచ్ యొక్క పిచ్ని ఈజీగా అంచనా వేయొచ్చు. దీంతో మన టీమిండియా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోగలిగితే ఛాంపియన్స్ ట్రోఫీని గెలవచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ టైం మన వాళ్ళు రన్నర్స్గా ఉండి ఓడిపోయారు, కానీ ఈసారి మాత్రం జాగ్రత్తగా ఆడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీంల యొక్క స్క్వాడ్స్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టీమ్స్లో కేవలం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాత్రమే 3 రిజర్వ్డ్ ప్లేయర్స్ని ప్రకటించారు. బట్ మిగతా 8 టీమ్స్ కూడా రిజర్వ్డ్ ప్లేయర్స్ని పెట్టుకోలేదు, 15 మంది స్క్వాడ్తోనే వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఏ టీం దగ్గర బలమైన స్క్వాడ్ ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.